వావ్, వాట్ ఏ కలర్ఫుల్ ఫిషెస్. ఈ వీడియోలో ఇంకా చాలా ట్విస్టర్స్ అయితే ఉన్నాయి. మీరు ఆ ట్విస్ట్లు అన్ని చూడాలంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిరుచి వండర్లో. మేమైతే చాలా టైం తర్వాత అయితే ఇంకో కొత్త వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ అన్ని ప్లేసెస్లో అయితే చేపలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే మేము మీకోసం మన చేపలన్నింటినీ చూపించడానికి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. కేరళలోని ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఓనంకి ఎగ్జిబిషన్ అయితే పెడతారనమాట ఫ్రెండ్స్. మేమైతే ఎగ్జిబిషన్ అయితే వచ్చామన్నమాట ఫ్రెండ్స్. మాతో పాటు మీకు కూడా చూపించాలని అయితే మేమైతే వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకరికి 100 రూపీస్ అనమాట ఫ్రెండ్స్. చిన్నపిల్లవాడని కూడా చూడట్లేదు ఫ్రెండ్స్. నాకు చిన్నపిల్లడు కదా ఫ్రెండ్స్, కనీసం నాకు ఫ్రీగా కూడా రానివ్వట్లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏం పర్లేదు ఫ్రెండ్స్. అందుకే మేమైతే టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే చాలా అయితే బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నీటిలో నుంచి నీటి మీద సూపర్ మ్యాన్ లాగా ఇట్ల మీద నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఫిషెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫిషెస్ అక్కడ ఉంటాయో మనం నీటిలో అయితే నడుచుకుంటే వెళ్తాము. కింద ఎన్ని ఫిషెస్ చూసారా ఫ్రెండ్స్, భలే ఉంది కదా ఫ్రెండ్స్. అక్వేరియం లాగా ఉంది కదా, ఎన్ని ఫిష్లు, ఎన్ని కలర్ఫుల్ ఫిషెస్ ఫ్రెండ్స్. అది ఓన్లీ ఫస్ట్ది మాత్రమే ఫ్రెండ్స్. ఇంకా చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి ముందు. ఇంకా ఎన్ని ఫిష్లు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. నా చేతి దగ్గరకు అలాగైతే వచ్చేస్తున్నాయో. ఏదో ఒక చేపనైతే మేమైతే పట్టేసుకుందామని అయితే నేనైతే దాన్ని ఇలా పట్టుకున్నాను. ఒక్కటి నా చేతికి చిక్కట్లేదు ఫ్రెండ్స్. ఏం పర్లేదులే అని చెప్పేసి నేనైతే మెల్లగా వెళ్ళిపోయాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నడుచుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే ఫొటోస్ దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడే చాలా చేపలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకో నేను అక్కడికి వెళ్తే నా వెనకాల దిగుతున్నాయి కానీ నా దగ్గరకు రావట్లే. ఇవైతే ఇన్ని చేపలు ఉన్నాయో కదా ఫ్రెండ్స్. నేను ఏదో మ్యాజిక్ చేస్తాను అనుకున్నారా? కాదు ఫ్రెండ్స్. అక్కడ ఒక అంకుల్ అయితే ఇట్లన్నిటికి మేత అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే చూపించాను కదా బొమ్మని, ఆ బొమ్మ అయితే మేత వేస్తుంది ఫ్రెండ్స్. అన్నలే ఫ్రెండ్స్, బొమ్మ ఓన్లీ షోయింగ్ కోసమే పెట్టారు ఫ్రెండ్స్. అక్కడ పక్కన వేరే అంకుల్ వేశారు. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, పేరెట్స్. ఇప్పుడు వీటికి మాట్లాడాలని ఏం చెయ్యాలని లేదనుకుంటా ఫ్రెండ్స్. అందుకే ఏం కదలట్లే. నేనైతే దాన్ని ఎలాగెలా బయటకు ఎగిరిద్దామని అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను నాకు చూపించాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో మా చేతిలాగా అయితే ఫుడ్ అయితే ఆడతారనమాట ఫ్రెండ్స్. నేనైతే ఫుడ్ని దాని లోపల అయితే పెట్టాను అనుకో, చేతి దగ్గరకు వచ్చి నా ఫుడ్ అంతా అయితే ఇది తినేస్తాయన్నమాట ఫ్రెండ్స్. నేనేమో దాని నోట్లో వేలెట్టి దాన్ని తీసుకెళ్ళిపోద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ అట్లా తీసుకెళ్ళకూడదు అన్నారు ఫ్రెండ్స్. అందుకే నేనైతే అలా చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అందుకే నేనైతే అట్లకి మ్యాథ్స్ అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొట్టి ఉన్నాయో. మీకోసమే నేనైతే ఫొటోస్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న కాలువలాగా అయితే ఇదంతా చేశారనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న కాలువలాగా తవ్వుతా అక్కడికైతే తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫోటో తీసుకుని చూసి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అందరూ ఇక్కడికి మధ్య స్టైల్ ఎక్కువైపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకే అందరూ ఇలాంటి ప్లేసెస్కి అయితే వచ్చి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. మేమైతే మామూలుగా మీకోసమే అయితే వీడియో తీసి అయితే మేము పంపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఈజిప్ట్ మమ్మీ బాబోయ్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే షాక్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఈజిప్ట్ మమ్మీ అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నీటిలో అయితే ఉయ్యలైతే కట్టారు ఫ్రెండ్స్. కనీసం నేను ఎక్కలేకపోతున్నాను ఫ్రెండ్స్. అక్కడ కింద వెళ్ళిపోతానా అని అయితే నాకు చాలా అయితే భయం వేసింది ఫ్రెండ్స్. పైన రోప్ ఉంది కదా, అది అక్కడ వెళ్ళిపోతుందా అని అయితే నాకు భయం వేసింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అందరూ స్టైల్ కొట్టితా ఫోటో దిగుతున్నారు కదా, అందుకే నేను కొడితే ఏమో వదిలే అని చెప్పి నేను కూడా కొంచెం స్టైల్ కొడుతూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాను ఫ్రెండ్స్. అక్కడ అన్ని చేపలు పట్టుకుంటేనే కిందకి వెళ్ళి పారిపోతున్నాయి ఫ్రెండ్స్. నేనైతే అలాగా ఒక చేపను పైన ఎత్తి కింద వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే పాపం చచ్చిపోతాయి కదా. చూసారా ఫ్రెండ్స్, అదైతే ఫాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఒకటి అయితే ఉంటుంది. దాని లోపల అయితే ఫోన్ పెట్టి దాన్ని ఇలా చుట్టూ తిప్పితే అది చుట్టూ తిరుగుతాయి ఫ్రెండ్స్. ఏంటో మీరు కాపీ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవైతే కోడిపిల్లలాగా పైకి గుర్తున్నాయి ఫ్రెండ్స్. కోడిపిల్లలు అంటే మీరైతే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చెక్క బొమ్మలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరేమైనా అట్లా ఈ సినిమాస్ కానీ మూవీస్ కానీ అయితే చూసారా? నేనైతే అట్లా సినిమాస్ మూవీస్ అయితే చూసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అందరూ అయితే ఇక్కడ వచ్చి ఫొటోస్ అవన్నీ అయితే తీసుకుని అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. మేము వచ్చిన టైంకి అందరూ వచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ మమ్మీ అయితే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ
అక్కడైతే చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, జీబ్రాస్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చుట్టూ సర్కిల్స్గా కాయిన్స్ ఇచ్చినట్టయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడికంతా చెట్లు అయితే ఎట్టేశారనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే దీని లోపలికి అయితే వెళ్తాము. పైన అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడడానికి. పైన అంతా ఏదో కట్టారు ఫ్రెండ్స్, దాన్ని కూడా మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికైతే మేము వచ్చేసాము. అదేంటో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అది కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే కాఫీ టీ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపల అయితే అక్వేరియం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఫిషెస్, పెద్ద ఫిషెస్, చిన్న ఫిషెస్ అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అమ్మ బాబు, ఎంత పెద్ద ఫిష్ చూసారా ఫ్రెండ్స్. అది మిమ్మల్ని తినేయగలదా? తింటే ఎస్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తినలేకపోతే నో అని కామెంట్ చేయండి. ఇంకా స్మైలీ ఫేస్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ పాము లాగా అయితే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది పాములు కూడా తేలుతాయా నీటిలో? అందుకే నాకు డౌట్ వచ్చి పాము కాదని అయితే నేను కన్ఫర్మ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అవేమేమి చేపలు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చేపలు. ఇదేం చేప ఫ్రెండ్స్? నాకైతే ఒక డాల్ఫిన్ లాగా అయితే ఆ చేప కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, అంత బాగుందో కదా. ఇవంతా ఎన్ని చేపలు ఉన్నాయో, అన్ని పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని ప్లేసెస్లో చిన్నవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేం చేప ఫ్రెండ్స్? ఇలాగ ఇంత పొట్టిగా బండగా ఉంది, కానీ కాకపోతే దాని పార్ట్స్ అయితే కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకైతే కొలుద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి కూడా. దీంట్లో అయితే షార్క్స్ ఉంటాయి అనుకున్నాను ఫ్రెండ్స్. బయట అయితే ఫోటో అయితే షార్క్ తిట్టారు, కానీ బుడ్డి షార్క్ కూడా లేదు ఫ్రెండ్స్, బేబీ షార్క్ కూడా లేదు ఫ్రెండ్స్. ఇది నన్ను మోసం చేస్తారు ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేపలు. ఇదేం చేప ఫ్రెండ్స్? ఇది ఓకే, అద్దం మీద నుంచి అయితే వెళ్తుంది. మీరు కూడా చిన్ని చిన్ని ఫిషెస్ చూసైతే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత చిన్నగా ఉన్నాయో కదా ఫ్రెండ్స్. నాకైతే పెద్ద అవుతాయో పెద్దవో అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్లా కలర్ వేసారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ అయితే ఇవైతే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసినట్టే వాళ్ళు పక్క నుంచి వెనకాల నుంచి కూడా అయితే మనం చూడగలరు ఫ్రెండ్స్. మనల్ని చూడగలరు, ఈ ఫిషెస్ని చూడగలరు. చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను ఇలాంటివి అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఇంకా ఎప్పుడు చూస్తాను. మీరు కూడా ఇవన్నీ అయితే చూసేయండి ఫ్రెండ్స్. మేము కేరళ మళ్ళీ పోస్టింగ్ వస్తుందో రాదో, మేము మళ్ళీ చూడగలమో చూడలేము. అందుకే మేమైతే లాస్ట్ ఓనం సెలబ్రేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే ఓనం సెలబ్రేషన్ కింద ఎట్టారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదేదో రకాల ఫ్రెండ్స్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఫిషెస్ అనమాట ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కేరళ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఓనంకి ఇలా ఎగ్జిబిషన్ అయితే ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు. ఎగ్జిబిషన్లో చాలా రకరకాలుగా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ స్టైల్స్లో పెడతా ఉంటారు. సో ఇది గ్లాసెస్ తోటి చేసిన ఎక్వేరియం టైపు, చూడడానికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా రకరకాల ఫిషెస్ అన్నీ, చాలా పెద్ద పెద్ద ఫిషెస్, ఎప్పుడూ చూడలేని ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేశారు. సో చూడడానికైతే చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో దూరమైన ప్లేస్ల నుంచి అందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్కి అయితే వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో మేము లాస్ట్కి అయితే వచ్చేస్తున్నాం. స్టార్టింగ్ నుండి అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ లాస్ట్కి అయితే వస్తున్నాం. సో చూసారు కదా ఈ ఫిషెస్ని, చాలా రకరకాల ఫిషెస్ని. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఈ చేపలు అబ్బా, ఏదో ఒక చేప దొరికినా బాగుండబ్బు, నేను ఇంటికెళ్ళి కూర వండేసేవాడిని. ఒక్క చేప దొరకట్లేదు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గేమ్స్ అయితే ఆడిస్తారనమాట. దీని లోపల చేపలు కనిపిస్తున్నాయా? ఆ చేపలన్నిటిని తీసుకుని అయితే బౌల్లో నుంచి బకెట్లో అయితే వేస్తారనమాట ఫ్రెండ్స్. ఎవరైతే చేయలేకపోయారు ఫ్రెండ్స్. చిన్న పిల్లల కోసం అయితే ఈ గేమ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఫ్రెండ్స్. కానీ పెద్ద కూడా ఆడుతున్నారు ఫ్రెండ్స్. కానీ మా మమ్మీ డాడీ మమ్మల్ని అయితే అన్నవ్వలేదు, ఎందుకంటే దాని లోపల అందరూ క్వాలిటీ మురికి అంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ చేతులు కూడా మురికి చెత్త అంతా అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ ఎక్కడో దగ్గరలో వాటర్ కూడా ఉండదు కదా, హాస్పిటల్స్ కూడా ఉండవు కదా ఫ్రెండ్స్. ఇన్ఫెక్షన్స్ అవన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకే మేమైతే అక్కడికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇంకా ముందుకలా వచ్చి అయితే చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడైతే బుక్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. నాకైతే హ్యారీ పాటర్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. మీకు
రోబో ఎగ్జిబిషన్లో అయితే ఇలా పెట్టారు కదా, అందుకే ఇక్కడ కూడా ఇలా పెట్టారు అనమాట ఫ్రెండ్స్. ఏ ఎగ్జిబిషన్లో అయినా ఇలాగన్నీ అయితే కామనే అనమాట ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జిబిషన్లో అయితే ఇవైతే పెడతారు అనమాట ఫ్రెండ్స్. అది ఓన్లీ కేరళలోనే ఫ్రెండ్స్, ఇంకా వేరే చోట పెడతారో లేదో తెలియదు ఫ్రెండ్స్ మాకు. ఇక్కడైతే పెట్టారనమాట ఫ్రెండ్స్. అన్నీ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ మాకు టేస్ట్ చేయడం కూడా ఇచ్చారనమాట ఫ్రెండ్స్. కానీ మేమే ఏది బాగుంటుందో అది కావాలని, నాకు బాగుంటుందని తెలిసి కూడా తీసుకొని తినేసాను ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూద్దామని చెప్పేసి. ఇక్కడైతే చెప్పులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మా దగ్గర చెప్పులు ఉన్నాయి కదా అంటే అప్పుడు ఇంకెందుకు కొనుక్కోవడం అని చెప్పి మేమైతే కొనుక్కోలేదు ఫ్రెండ్స్. ఇవి అయితే ఏంటో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవేంటో మీకు తెలిస్తే, ఇవన్నీ ఏంటో తెలిస్తే కామెంట్ చేసి ఎస్ వినో అని అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ ఇవన్నీ. బట్టలు, చెప్పులు అన్నీ అయితే మనకి పెట్టేస్తూ ఉంటారు అనమాట ఫ్రెండ్స్, ఇస్తూ ఉంటారు. మనమైతే ఇక్కడే ఉండిపోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అన్నీ కొనుక్కుంటా తింటా అన్నీ గ్లాస్ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట ఫ్రెండ్స్. మంచిగా ఆర్డర్స్ రేట్లతో సహా అయితే ఇక్కడ అన్నీ పెట్టారు ఫ్రెండ్స్. గ్లాస్ ఐటమ్స్ అంటే చాలా అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమడితే అని పెట్టేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఏదైనా కొనుక్కొనవచ్చు ఫ్రెండ్స్. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఏదంత ఉంటుందో అట్ల మీద అయితే పేర్లు కూడా రాసేసి, నెంబర్స్ కూడా రాసేసి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంత ఉంటుంది అని. ఇవన్నీ అయితే చాలా అయితే బాగున్నాయి అనమాట ఫ్రెండ్స్. అంత బాగున్నాయో ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పాట్స్ అనమాట. డెకరేషన్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇంకా ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే గ్లాసెస్ చూసారా ఫ్రెండ్స్, గ్లాసులు అవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లవర్ వైజ్ అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ ఇంకా కొంచెం ఎక్కువ రేట్లో ఉంటాయి ఫ్రెండ్స్. డెకరేటివ్ ఐటమ్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికి నచ్చినవి వాళ్ళందరూ కొనుక్కుని వెళ్తారు ఫ్రెండ్స్. పాపం ఇక్కడ సోఫాలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎవరో కొనుక్కెళ్ళలేదు. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్ద పెన్నులు ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పెన్నులు, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఇవైతే ఎరేజర్స్ ఫ్రెండ్స్, క్యాట్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవైతే కరెన్సీ అనమాట ఫ్రెండ్స్. కాకపోతే డూప్లికేట్ అనమాట ఫ్రెండ్స్, షోయింగ్ కోసం అలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫైనల్గా స్నాక్ దగ్గరికి అయితే వచ్చేసి పొటాటో ట్విస్టర్ అయితే తీసేసుకుని అయితే నేనైతే తినేసాను ఫ్రెండ్స్. ఇంకా అంతా రెస్ట్ అంతా ఇంటికి వెళ్ళిపోయి తీసుకుని పడుకుని పోద్దామని. నాకైతే పొటాటో ట్విస్టర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అదే కొనుక్కొని తింటాను ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే బయటకు అయితే వచ్చాం ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోద్దామని. అక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్లో అంతా అయితే ఇక్కడైతే ఉంటాయి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇవి కూడా చూసి ఎంజాయ్ చేసేసి మేమైతే టైర్డ్ అయిపోయి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయి వస్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళిపోయి పడుకోవాలి కదా ఫ్రెండ్స్. మరి రాత్రి అయిపోయింది ఫ్రెండ్స్, మీకు కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మా వీడియోస్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మేము ఇంకా వీడియోస్ చేయగలం. అందుకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.